నమస్కారం. టీవీ3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరీష్ ఢిల్లీ టూర్ విచారణకు సిద్ధమన్న సీఎం రేవంత్. రహస్య భేటీలపై పూర్తి వివరాలు, ఆర్ఎస్ఎస్ సంబంధాలపై ప్రశ్నలు. హరీష్ ఒప్పుకుంటే విచారణకు ఆదేశం. జగిత్యాలలో కవితలో ధైర్యం నింపిన కేసీఆర్ సందేశం. అలిశెట్టి ప్రభాకర్ కవితతో కార్యకర్తల ఉత్సాహం పెంచిన కేసీఆర్, భయం కాదు ధైర్యమే శక్తి. సభలో కవిత చెప్పి కార్యకర్తలు ఆత్మవిశ్వాసం. సంగారెడ్డిలో కార్డియాక్ సెంటర్ ప్రారంభించిన మంత్రి దామోదర్. సన్ రైజ్ హాస్పిటల్లో గుండె చికిత్స సేవలు. ఆరోగ్యశ్రీతో పేదలకు మెరుగైన వైద్యం. హైదరాబాద్ కు వెళ్లకుండానే చికిత్స. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని కలెక్టర్కు వినతి. గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీడియా ప్రతినిధులు. అక్రిడేషన్ కమిటీ నిర్ణయం త్వరగా తీసుకోవాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ స్పందన. పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష. టీజీటీడీసీ కార్యాలయంలో ప్రాజెక్టుల పురోగతి. తెలంగాణకు ప్రముఖ పర్యాటక కేంద్రం. మౌలిక సదుపాయాల పెంపుపై ఆదేశాలు. సభలో కేసీఆర్ ఆసక్తికరంగా ప్రసంగిస్తూ కవి అలిశెట్టి ప్రభాకర్ కవితను గుర్తు చేశారు. చీకట్లో భయపడితే చిన్నదే పెద్ద అరణ్యంలా కనిపిస్తుందని, గుండె ధైర్యం ఉంటే అదే శక్తిగా మారుతుందని వివరించారు. కవిత ద్వారా ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచాలని సూచించారు. రాజకీయ పరిస్థితుల్లో భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాయకత్వం అంటే ప్రజలకు నమ్మకం కల్పించడమేనని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న కార్యకర్తలు ఈ వ్యాఖ్యలకు స్పందించారు. మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడున్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా? పక్క మాటనా? హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒప్పుకుంటే పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తారని తెలిపారు. రహస్యంగా ఎవరిని కలిశారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరిగాయా అన్నది బయటపెడతానన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలతో సంబంధాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని. జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయింది. పోయిన వారమే జడ్జిమెంట్ ప్రకటించాల్సింది. జడ్జిమెంట్ పూరా తయారు కాలేదు. మేము 22 తారీఖు నాడు జడ్జిమెంట్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు చర్చలకే, ఇప్పుడు వాదించడానికే కేసు లేదు కదా. ఏ రకంగా ఢిల్లీలో పోయి న్యాయవాదులను కలిసి ఎవరి ముందర వాదిస్తారు? కోర్టుల కేసు రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయినాక వాదించడానికే లేదు కదా. ఎవరి ముందర వాదిస్తున్నారు? ఎవరిని మాపే పెడుతున్నారు? ఎవరిని మేనేజ్ చేస్తున్నారు? ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? కాబట్టి ఇందులో దోషులను వదిలేది లేదు. ప్రాజెక్టును కూడా గాలికి వదిలేసి ఊరుకుండేది లేదు. ప్రాజెక్టును అన్ని రకాలుగా రిపేర్స్ చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం. ఇందులో దోషులందరినీ కూడా శిక్షించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులపై విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను సరిగా నిర్వహించలేదని ఆరోపించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తర్వాత వదిలేశారన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిందన్నారు. ప్రజల డబ్బు వృధా అయిందని విమర్శించారు. 8,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి గోదావరి జలాలు. మరి కమిషన్ల కక్కురుతో, అవగాహన లోపమో, మరి తొందరపాటు ఏమో కానీ తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడమే అసలు బేసిక్ ఫ్లా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. అసలు మేము చూసిన మొత్తం డాక్యుమెంట్స్లో
అసలు ఎందుకు ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసిండ్రు, ఎందుకు 3-4 రెట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు, ఎక్కడ కూడా ఎవరు దానికి సరైన సమాధానం చెప్పడం లేదు. 38,000 కోట్లకు అయ్యే ప్రాజెక్టు ఈరోజు క్యాగ్ అంచనాల మేరకు 1,47,000 కోట్లకు చేరబోతుంది. అదేవిధంగా ఆ రోజు అక్కడ నీళ్ళు లేవని, సిడబ్ల్యూసీ అని పూర్తిగా ఫాల్స్, అదొక ఫేక్. అక్కడ నీళ్ళు లేవని ఏనాడు సిడబ్ల్యూసీ అనలేదు. మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఏమైనా అదనపు వాటర్ అవసరం ఉంటే మేడిగడ్డ కట్టాల్సిందే, కానీ మరి అక్కడ నీళ్ళు లేవని, అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ ఎకరాకి మనం 50 లక్షలు ఇచ్చినా ఇంతకంటే ఇట్ విల్ బి బెటర్ ప్రాజెక్ట్ అండ్ చీపర్ ప్రాజెక్ట్. సో అది మొదటి పాయింట్. అసలు అంటే బేసిక్ కాన్సెప్టు, ప్లానింగు, డిజైను అన్ని ఫ్లాడే. అదేవిధంగా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి తుమ్మడిగట్టు దగ్గర ప్రాణహిత చేవలని జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి అది కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తిగా వదిలేసిండ్రు. అంటే 70% ఆ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించేది. అది వదిలిపెట్టి ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చి పూర్తిగా మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం, తొందరపాటు వల్ల అది కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఈరోజు చెప్తున్నాను మీకు, ఈరోజు పోయిన ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం తీసుకున్న అప్పుకే 16,000 కోట్లు ఇంట్రెస్ట్ మీద రీపేమెంట్ చేసినాం. మరి మాకేమి ఏది చట్టపరంగా చర్యలు జరగాలో జరుగుతాయి, విజిలెన్స్ కమిషన్ కానీ, జ్యుడిషియల్ కమిషన్ కానీ, మరొకటి కానీ. బట్ మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదని చెప్పడానికి మరి ఆ బ్యారేజెస్ రివైవ్ చేసి ప్రజాధనం అందులో ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనే మా ప్రభుత్వం కమిట్మెంట్. ఆ ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి రావడం, మరి దాని సారాంశమే వీ వాంట్ టు గో హెడ్ విత్ కంప్లీటింగ్ రిపేర్స్, రీహాబిలిటేషన్ ఆఫ్ బ్యారేజెస్. బీజేపీ రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీహార్లో సీఎంను మార్చి బీజేపీ నేతను కూర్చోబెట్టారని ఆరోపించారు. ఇదే విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇండియా కూటమి దీన్ని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకోవడం సరికాదన్నారు. Because his past deeds have allowed the BJP to control him completely. And that is what they want to do here in Tamil Nadu. They want to have a government which they fully control. They want a chief minister who does exactly what they say. And that is something that we are never going to allow them to do. No matter what dream they have, they will never ever control the government or the people of Tamil Nadu. జగిత్యాల సభ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ముదిరిందన్నారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన కూడా అదే సంకేతమని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజలు నిజాలను గుర్తిస్తున్నారన్నారు. రాజకీయంగా మారుతున్న పరిణామాలు బీఆర్ఎస్ కు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకొని ఇలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో పట తన్నీర్ హరీష్ రావు ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? పార్టీలో ముసలం మొదలైంది. పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కంటూ, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీరు అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాలలో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ ఇచ్చుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీరు హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి కేటీఆర్ గారు. ఈ విధంగా వర్గపోరాలు చేసుకుంటా
కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని ఇకాడలు పెట్టే ఆలోచన దురాలోచనతో చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా నీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాల పట్టినే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్ర ఎందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తారు. మీరు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు కేటీఆర్. ఇలా కేటీఆర్ గారు మేము ఏదంటే మేము మాట్లాడలేమా? ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి సీట్, రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీట్ను అగౌరవపరచుకుంటూ మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, అదే అహంతో మాటలు, అదే ప్రభుత్వంలో ఇంకా నేను కొనసాగుతున్నటువంటి నీ మైండ్ ఆలోచన ఏదేమైనా కూడా నీ యొక్క తన్నీరు హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుంది అనే విషయం రేపు ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ జరిగే సభలో కూడా మన్ననూరు, బ్రహ్మగిరి ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని యూనియన్ ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రెస్ అకాడమీ రాష్ట్ర నాయకులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అక్రిడేషన్ కమిటీ తీర్మానం చేసి పంపాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మీడియా కార్యకలాపాలకు గుర్తింపు అవసరమని పేర్కొన్నారు. మండలాలకు మాత్రమే ఇస్తారు సార్. అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరదలు, ప్రమాదాల సమయంలో ఎలా రక్షించుకోవాలో గ్రామస్తులకు వివరించారు. పిల్లలు, వృద్ధులను ముందుగా రక్షించే విధానాలను ప్రాక్టికల్ గా చూపించారు. సాధారణ వస్తువులతో ప్రాణాలను కాపాడే మార్గాలను తెలియజేశారు. ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స ఎలా ఇవ్వాలో వివరించారు. గోదావరి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. కుట్టేసుకునే విధంగా లైఫ్ జాకెట్ తయారు చేసుకోవచ్చు. వెనక ముందు ఈ విధంగా కట్టుకొని నీటిలో పట్టా సరే ఏమవుతే ఆ మనిషి మునిగిపోడు. ఓకే, కొంత సమయం వరకు మనకి అంటే ఇంత సమయం ఇది హెల్ప్ చేస్తుందని లేదు, కానీ వెంటనే అయితే ఏమైనా చనిపోయే ప్రమాదం అయితే ఉండదు. మ్యాక్సిమం ఎవరో వచ్చి కాపాడే ఛాన్స్ అయితే ఇది మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటంటే అది మనం తయారు చేసుకుంది సొంతంగా. ఇదేంటంటే మనకి ఫ్యాక్టరీ తయారు చేసిన ఇదేంటంటే మనకు 120 కేజీలు వెయిట్ ఉన్న వ్యక్తికి ఎవరికైనా సరే 72 గంటలు 3 రోజుల వరకు నీటిలో మునిగిపోకుండా కాపాడుతుంది. ఇది అది మనం తయారు చేసుకుంది కాబట్టి దానికి టైం అంటూ ఏమి లేదు. దీనికైతే టైం ఉంది. 72 గంటలు అంటే 3 రోజుల వరకు ఇది కాపాడుద్ది. మనకి పాపికొండల దగ్గర బోట్ ఇన్సిడెంట్ జరిగే అందరూ తెలిసి ఉంటుంది. అక్కడ 76 మంది అంతమంది బోట్లు ఉన్నారు, మొత్తం చనిపోయారు. కారణం ఈ జాకెట్లు వేసుకోలేదు అందరూ. ఎందుకంటే మా ఎన్డీఆర్ఎఫ్ ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి వెళ్ళడం జరిగింది, కానీ నీటిపైన ఎవరో లేరు. ఇది వేసుకుని ఉండుంటే మ్యాక్సిమం అక్కడ ఎంతమంది పైన అందరినీ ఎన్డీఆర్ఎఫ్, నేవీ వీళ్ళందరూ కాపాడే ఛాన్స్ ఉండేది, కానీ ఎవరు లేరు ఈ వేసుకోకపోవడం వల్ల. ఓకే, ఎప్పుడైనా ఆ బోటింగ్కి వెళ్ళే సరే, పాపికొండలు తిరగడానికి వెళ్ళే సరే ఇలాంటివి మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే ఇది లైఫ్ బాయ్ అంటారు దీన్ని. దీంతో ఒక్క మనిషి ప్రాణాలు కాపాడుకోవచ్చు, 10 మంది కాపాడుకోవచ్చు దీన్ని పట్టుకొని. ఇది ఎందుకు చూపించామంటే దీని జాగాలో మీరేం వాడతారు? టైర్ కాదమ్మా, ట్యూబ్ వాడాలి. టైర్ పనికిరాదు, ట్యూబ్ ఉంటుంది కదా. ట్యూబ్కి ఏంటంటే గాలి కొట్టుకోవాలి. పంచర్ ట్యూబ్ వాడారనుకోండి మళ్ళీ అదో బాధ.
గాలి లీక్ అవ్వకూడదు, పంచర్ ఉండకూడదు, గాలి ఫుల్గా కొట్టుకొని అది కొట్టుకుని ఎవరైనా నీటిలో పడ్డా, ఎవరైనా నీటిలోకి వెళ్ళి, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు చెప్పండి, ఎందుకంటే చిన్నపిల్లలు మీ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. రీసెంట్గా మనకి నిర్మల్ డిస్టిక్లో అనుకుంటాను నలుగురు చనిపోయారు పిల్లలు ఇలాగ నది చెరువులోకి వెళ్ళి. దీనికంటే ముందు అనంతపురం డిస్టిక్లో కూడా సేమ్ 5 పిల్లలు చనిపోయారు ఈ చెరువుల్లో గుంతల్లో పడి. కాబట్టి పిల్లలకు మీరు ఎవరైనా సరే ఈ చెరువుల్లోకి వెళ్ళే నదిలో, ఎందుకంటే నది పక్కన ఉంది కాబట్టి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు, అటువంటి మీరు మాత్రం వాళ్ళకి ఏదో సేఫ్టీ అనేది ఇచ్చాక పంపండి, లేదంటే ఎవరో ఉన్నప్పుడే పంపడం చేయండి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని టీజీటీడీసీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక, పురావస్తు, బుద్ధవనం ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల పెంపు కీలకమని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరాయని ఆరోపించారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన కూడా ఈ విభేదాలకు సంకేతమని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంలో స్పష్టత లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే తమ పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా మారుతున్న పరిస్థితులు ఆ పార్టీకి ప్రమాదకరమని పేర్కొన్నారు. నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు పిల్లలు కుంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4,000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఎక్కువ నేను మీకు అన్నారం సుందరం ఇంకో 100 కోట్లు అవుతాయని చెప్పి అంటున్నా. ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడేటి బ్యారేజ్ అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడేటి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండాలి ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం విపత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలో గ్రామస్తులకు వివరించారు. పిల్లలు, వృద్ధులను ముందుగా రక్షించాల్సిన విధానాలను ప్రాక్టికల్ గా చూపించారు. సాధారణంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. సిపిఆర్ వంటి ప్రథమ చికిత్స పద్ధతులను కూడా ప్రదర్శించారు. గోదావరి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ప్రమాద సమయంలో గందరగోళానికి లోను కాకుండా చురుగ్గా వ్యవహరించాలని తెలిపారు. తెలంగాణలో ఆవిర్భవించబోతున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడి నుంచి జనం తరలింపే విధానం అంతా కూడా మీడియా ముఖంగా తెలియజేయడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు గౌరవరపు జగదీష్. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. స్టార్టింగ్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేశాను. ఉద్యమకారులకి అన్యాయం జరిగింది. ఆనాడు కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టాడు. ఇవాళ కవితక్క తీసుకోబోయేటటువంటి కొత్త పార్టీలో ఉద్యమకారులందరికీ పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగానే నాకు వైరా నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి పదవి ఇచ్చారు కొత్త రాజకీయ పార్టీకి. అదేవిధంగా రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తానని కూడా అక్క హామీ ఇవ్వటం జరిగింది. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకురాలు దగ్గర పనిచేయడం అనేది గర్వంగా ఉంది. కాబట్టి ఏదైతే తెలంగాణ కోసం మేము ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్వహించి నిర్బంధాలు ఎదుర్కొన్నామో, ఈనాడు కవితక్కని ముఖ్యమంత్రిని చేయడానికి కూడా అదే స్ఫూర్తితో మేము పనిచేయడానికి ముందుకు వచ్చాం. కాబట్టి ఉద్యమకారులు, యువత, యువకులు, అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ పార్టీలో కదిలి వస్తున్నారు. రైతులు, కార్మికులు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా సకల జనులు కదిలి ఈ యొక్క పార్టీ లాంచింగ్ కి రావటం జరుగుతూ ఉంది తెలంగాణ నలుమూలల నుంచి. కాబట్టి మిత్రులారా, మన వైరా నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి 5 బస్సులు కదలబోతున్నాయి. రేపు 24వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి మన వైరా బస్టాండ్ నుంచి 3 బస్సులు కదులుతాయి. అదేవిధంగా జూలూరుపాడు నుంచి, ఏనుకూరు నుంచి 2 బస్సులు, అదేవిధంగా మన
కొనిజర్ల ప్రాంతాన్ని మొత్తం కూడా మన వైరా నుంచే కవర్ చేసుకోవడం జరిగిద్ది, దగ్గర ప్రాంతం కాబట్టి, దగ్గర మండలం కాబట్టి మిత్రులారా, ఇవాళ కవితక్క తీసుకోబెట్టిన రాజకీయ శక్తికి మనందరం అండగా ఉండాలి. తెలంగాణ సమూహం అంతా కూడా మరి కవితక్కకి అండగా ఉండి ఆమెని తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రజలు ఆమెను ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు చూసినప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూశారు. ఆ పాలన విఫలమైపోయింది. విసుగు చెందినటువంటి ప్రజలు గత్యంతరం లేక కాంగ్రెస్కు ఓట్లేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కాలేదు. అప్పుడే పేద ప్రజల మీద విసుగు పడుతుంది, పేదల గుడిసెలను కూల్చుతుంది. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున పేదలని టార్గెట్ చేసి దోషం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి గద్దె దించే రోజులు వచ్చినాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ కవితక్క నిలబడబోతుంది. సమాజ స్థాపన కోసం, మొత్తం సకల జనుల ప్రజల యొక్క సమూల మార్పుల కోసం అక్క పార్టీ పెట్టబోతా ఉంది. కాబట్టి మన సామాజిక తెలంగాణ ప్రభుత్వం రాబోతుంది. ఈ రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, శ్రామికుల ప్రభుత్వంగా, అదేవిధంగా కర్షకుల ప్రభుత్వంగా నిలబడబోతుంది. అక్క అన్ని విధాల తెలంగాణ ప్రజల యొక్క మంచి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఆమె అడుగులేస్తుంది. ఆ అడుగులో మనం కూడా అడిగేసి ఆమె వెంట నడవాలని మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్న, వైరా నియోజకవర్గ ప్రజలకి. కాబట్టి మిత్రులారా, రేపు 24వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి బస్సులు బయలుదేరుతాయి. అందరూ కూడా ఈ బస్సుల్లో బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత సభా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన తెలంగాణ వంట రుసులతోని అక్క భారీ ఎత్తున మన తెలంగాణ వంటలతోని అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సౌకర్యాలు, మనం ఉండబోయేటటువంటి షెల్టర్ కూడా కాటేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 కాటేజీలు చొప్పున, ప్రతి ఒక్కరికి వాషింగ్తో సహా స్నానాలు చేయడానికి మహిళలకు కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభకు తరలిల్లి మనం విజయవంతం చేయాలని, రాబోయేటటువంటి కొత్త పార్టీకి మనం అండగా ఉండి ప్రజలందరం కూడా ఈ యొక్క కొత్త పార్టీని అక్కని గెలిపించుకునే దానికోసం మనం ప్రయాణం చేయాలని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరీష్ ఢిల్లీ టూర్ విచారణకు సిద్ధమన్న సీఎం రేవంత్. రహస్య భేటీలపై పూర్తి వివరాలు, ఆర్ఎస్ఎస్ సంబంధాలపై ప్రశ్నలు. హరీష్ ఒప్పుకుంటే విచారణకు ఆదేశం. జగిత్యాలలో కవితలో ధైర్యం నింపిన కేసీఆర్ సందేశం. అలిశెట్టి ప్రభాకర్ కవితతో కార్యకర్తలు ఉత్సాహం పెంచిన కేసీఆర్, భయం కాదు ధైర్యమే శక్తి. సభలో కవిత చెప్పి కార్యకర్తలు ఆత్మవిశ్వాసం. సంగారెడ్డిలో కార్డియాక్ సెంటర్ ప్రారంభించిన మంత్రి దామోదర్. సన్ రైజ్ హాస్పిటల్లో గుండె చికిత్స సేవలు. ఆరోగ్యశ్రీతో పేదలకు మెరుగైన వైద్యం. హైదరాబాద్ కు వెళ్లకుండానే చికిత్స. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని కలెక్టర్కు వినతి. గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీడియా ప్రతినిధులు. అక్రిడేషన్ కమిటీ నిర్ణయం త్వరగా తీసుకోవాలని విజ్ఞప్తి. జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ స్పందన. పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష. టీజీటీడీసీ కార్యాలయంలో ప్రాజెక్టుల పురోగతి. తెలంగాణకు ప్రముఖ పర్యాటక కేంద్రం. మౌలిక సదుపాయాల పెంపుపై ఆదేశాలు.